హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నాడు మీ ముందుకి మరొక వీడియోతో వచ్చాము. ఈ వీడియోలో ఏంటంటే మనం ఎండాకాలంలో కోళ్ళను పొదిగేసే ముందు గుడ్లను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా పొదిగేయాలి, వాటిని ఎన్ని రోజుల తర్వాత గుడ్లని అంటే పిల్లలు ఉన్నాయో లేవని చెక్ చేయాలనే ప్రాసెస్ని మీకు చూపిస్తూ ఉంటాను. ముందుగా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకొని ఏంటంటే కొద్దిసేపు బయట అనేది ఉంచుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే గుడ్లు నుంచి ఒక లాంటి వాటర్ అనేది బయటకు వస్తాయి అన్నమాట, తేమ అనేది. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది అన్నమాట. నేను ఆ ప్రాసెస్ చేశాను, ఇక్కడ చూడండి. ఇలా గుడ్లను తీసి బయట పెట్టాము. వీటిలోని ఏంటంటే ఈ యొక్క గుడ్లు చాలా మంచిగా ఉన్నాయా ఖరాబ్ అయినాయా అనేది చెక్ చేసుకోవడానికి ఈ పక్కన పెట్టినటువంటి వాటర్ అండి. ఈ వాటర్లో మనము కోడిగుడ్లను వేసుకొని ఉంచాలండి. అలా ఉంచడం వల్ల మనకు తెలుస్తుంది అనమాట. అంటే కొన్ని గుడ్లు మునిగినాయి అనుకో, అవి మంచి అన్నట్టు పైకి తేలిన కోడిగుడ్లు అంటే అందులో మనకు ఖరాబ్ అయిన గుడ్లు అనేది తెలుస్తుంది. ఇది మా ఇంట్లో ఫస్ట్ నుంచి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తూ ఉంటాను, చూడండి. అంటే మేము ముందుగా గుడ్లను పొదిగేసేటప్పుడు ఈ విధంగా ఉష్కనే తీసుకున్నామండి. చాలా మెత్తటి ఉష్క ఇదేం చేసాం, ఇలా తీసుకొని దీని మీద మంచి కాటన్ క్లాత్ అనేది పరిచామన్నమాట. అంటే మనము ఉష్క మీద ఈ విధంగా పరుచుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, ఫ్యూచర్లో మనకు చిక్స్ వస్తాయి కదా, వాటి కళ్ళలో ఉష్క పడకుండా చాలా మంచిగా ఉంటుంది. కాటన్ క్లాత్ ఎందుకు వేసామంటే ఇది సమ్మర్ కాబట్టి కాటన్ అనేది చాలా చల్లగా ఉంటుంది. దానికి కోడికి హీట్ అనేది కొద్దిగా మేనేజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా గుడ్లు అనేటివి చెక్ చేసుకోవాలండి. ఇది మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం. ఏ కాలంలో అయినా సరే, చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఎప్పుడైనా సరే గుడ్లను ఈ విధంగా చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ చూడండి, మేము గుడ్లు అనేది నీళ్ళలో వేస్తున్నాము. ఇందులో కొద్దిగా లేచిన గుడ్లు అంటే ఖరాబ్ అయిపోయిన గుడ్లు ఏమైతే అంటే ఆటోమేటిక్గా నీళ్ళ నుంచి కొద్దిగా పైకి తేలుతాయి అన్నమాట. మీరు కావాలంటే మీరు కూడా చెక్ చేయండి. అలా లేచిన గుడ్లు ఉంటాయి చూడండి, వాటిని మీరు పొదిగేశారనుకోండి, అది మాత్రం చిక్కు కాదు. కావాలంటే మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇందులో మంచిగా అంటే కింద కూర్చున్న గుడ్లు, లేవకుండా కూర్చున్న గుడ్లను ఈ విధంగా తీసుకొని మనము ముందుగా తయారు చేసుకున్నటువంటి బేసిన్లో ఉష్కలో క్లాత్ వేసుకొని చేయాలండి. ఈ రెండు గుడ్లు కొద్దిగా డౌట్ఫుల్గా ఉన్నాయండి. దానికోసం అని చెప్పేసి వాటిని కొద్దిగా అబ్జర్వేషన్లో ఉంచారనమాట. ఈ 4 గుడ్లు డౌట్ఫుల్గా అనమాట. దానికోసమని వీటిని రిజెక్ట్ చేస్తున్నాము. ఇవి మీ నెంబర్ చూడండి, దీని మీద రాస్తుంది 1, ఇవి 2, 3, 4, 5 గుడ్లు అనమాట. ఎందుకంటే మేము ముందుగానే వీటి నెంబర్స్ అనేది వేసుకున్నాము. కరెక్ట్గా మాకు ముందు పెట్టినటువంటి గుడ్లే ఇవి తేలుతున్నాయి. మాకు కన్ఫర్మ్ కూడా అయిందనమాట. ఇవి గుడ్లు ఖరాబ్ అనేది మేము వీటిని రిజెక్ట్ చేస్తున్నాము, వేయకుండా. కడమ ఈ గుడ్లను మాత్రము మేము ఇప్పుడు పొదుగుకి ఉంచుతాము. ఈ విధంగా మంచిగా ఒక జాగాలో సెట్ చేసుకోవాలి. గూడు ఎటు కదలకుండా అనమాట పెట్టిన ఇది మంచి ఇటుకలతోటి, కోడి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది లేకుండా.
ఈ విధంగా కాళ్ళని కడుక్కోవాలి, ఎందుకంటే కోడి తిరిగినప్పుడు బయట గలీజం దొరుకుతుంది కదా, దానికోసమని. ఈ విధంగా తయారు చేసుకున్న గుడ్ల మీద కోడిని నెమ్మదిగా కూర్చోబెట్టి దాని మీద కప్పు అనేది కప్పేసేయాలండి. అది కోడి గుడ్ల మీద సదురుకొని కూర్చుంటుంది. ఈ విధంగా పొదుగుడికి కూర్చోబెట్టిన కోడిని రోజుకి ఒకసారి సాయంత్రం పూట వదిలిపెట్టాలండి. అప్పుడు ఆ కోడి తన దాన తిని నీళ్లు తాగి ఫ్రెష్ అవుతుంది. మన యొక్క కోడి పిల్లలు అనేది వచ్చాయి. ఇంకా మనకు ఇందులో 5 కోడిగుడ్లు ఉన్నాయి. వీటిని కూడా ఇది చేస్తుంది అన్నమాట. ఈరోజు నైట్కి చూడండి, మనకు పిల్లలన్నిటినీ చేసిందండి. పిల్లలు వచ్చాయి, మంచి హెల్తీగా ఉన్నాయి. మీరు కూడా ఇదే పద్ధతిని పాటించవచ్చు ఎండాకాలంలో. మన వీడియో నచ్చితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మన యొక్క ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మీకు చేస్తూ ఉంటాము. మరియు సేల్స్కి ఏమైనా ఉంటే కూడా నేను పెడతానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తూ ఉంటానండి.